పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుడు మన యొక్క జీవితంలో దేవుడు దినము వెంబడి దినం మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచి మరి ఈ యొక్క దినము దేవుని ఆరాధన చేస్తున్నామంటే, ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే ఆయన దేవుని కృప. మరి అనేక మంది మరి ఆయన పిలుపునందుకుని ఆయన సన్నిధానం చేరి ఉన్నారు. మరి నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించి ఈ యొక్క మరి యవన సహవాసంలో ఈ విధంగా దేవుడు మనల్ని అందరినీ కలిసి దేవుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య సందేశాన్ని ప్రారంభిద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన గొప్ప నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క పాద సన్నిధికి వస్తూ ఉన్నాం నాయన. పాటల ద్వారా నాయన, అదేవిధంగా నాయన సాక్ష్యముల ద్వారా నాయన సమస్తం ద్వారా నాయన మీరు మాత్రమే మహిమపరుచున్నారు ప్రభా. బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన వాక్య ధ్యానంలోకి మేము వెళ్తున్నాం ప్రభా. మీరేమి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మీరు మాతో మాట్లాడితే ప్రభా మా యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం నాయన దయచేసి గొప్ప దేవుడు తండ్రి. నాయన మీరు మాతో మాట్లాడితే ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా నాయన ప్రతి పరిస్థితుల్లో అనుకూలపరిచే గొప్ప దేవుడుగా నీ మాటలు నాయన మాకు నాయన అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు ప్రభా. నాయన నీ యొక్క వాక్యము నాయన తేనె కంటే మధురమైనది, తింటే తేనె దారుల కంటే మధురమైనటువంటి నీ వాక్యాన్ని ప్రభా మేమందరం రుచి చూడడానికి ప్రభా దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి నేను వస్తే అనుకున్నది వాక్యం ఒకటి, కానీ నేను దేవుని ప్రేరేపణ పొంది మరి గత రాత్రి నేను సిద్ధపడి ఉన్నాను. ఎందుకంటే వారం రోజుల నుంచి నేను వాక్యం ఏమి సిద్ధపడాలా అని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు పదే పదే తలంపించింది ఏంటంటే, ప్రజెంట్ ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి లెంటు, మరి అదేవిధంగా ఉపవాసాలు మనం చేస్తూ ఉన్నాం. ఆ యొక్క వాక్యము ఆ యొక్క ధ్యానము తీసుకోవాలని నేను మరి ఆలోచన చేసినప్పుడు ఎందుకో మొత్తం మీద దేవుడు రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. మరి ఆ యొక్క వాక్యాన్ని దేవుడు మాట నేను విని మరి నేను నా యొక్క వాక్యాన్ని నేను మార్చుకుని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆదికాండము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనము దయచేసి ఎవరైనా చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము. తరువాత ఆమె తన తమ్ముడకు హేబేలును కనెను. చెప్పండి. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనునకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమని నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవుడు యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ ఒకసారి మనం కనుక చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు మరి ఆ యొక్క ఆదాము అవ్వలను దేవుడు ఆయన నిర్మించి ఉన్నాడు. మరి ఆయన నిర్మించింది కాకుండా వారి యొక్క ఆదాము అవ్వల ద్వారా జరిగినటువంటి సంపాదన ఆ యొక్క ఏమంటారంటే ఆదాము అవ్వల వారి యొక్క ద్వారా మరి దేవుడు వారిని ఆశీర్వదించి వారికి కుమారులను మొదటిగా దయచేశాడు. వారిలో మొదటి వాడి పేరు కయీను, రెండో వాడి పేరు హేబేలు. కయీను అనగా అర్థం ఏంటి? ఎవరికైనా తెలుసండి? కయీను అనగా అర్థం ఏంటంటే సంపాదన. మరి హేబేలు అనగా అర్థము
వ్యర్థుడు అనొచ్చు, లేకపోతే అస్థిరుడు అని చెప్పొచ్చు. కయ్యను అనగా సంపద, హేబెలు అనగా అస్థిరుడు, వ్యర్థుడు అని కూడా మనం చెప్పొచ్చు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క ఆదాము ప్రతీది కూడా సృష్టిలో సృష్టించబడిన ప్రతి దానికి కూడా పేర్లు పెట్టాడు. ఆ యొక్క చెట్లకు కానవచ్చు, అదేవిధంగా జలశరాలకు కానవచ్చు, మరి ప్రతిదీ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా పేరు పెట్టాడు. కానీ ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క వారికి పుట్టినటువంటి పిల్లలకు మరి ఎవరు పేరు పెట్టినట్టు మనం చూస్తున్నామండి? అవ్వ పెట్టినట్టు చూస్తున్నాం. అవ్వ పెట్టినట్టు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా కయ్యను అని పేరు పెట్టింది, రెండవదిగా హేబెలు అని పేరు పెట్టింది. మరి కయ్యను ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేసేవాడు? ఆయన భూమిని సేద్యపరిచేవాడు. అదేవిధంగా హేబెలు ఎవరండి? గొర్రెల కాపరి. అది అక్కడే దేవుడు చెప్తూ ఉన్నాడు. కయ్యను మరి ఆ యొక్క భూమిని సేద్యపరిచినట్లుగా, అదేవిధంగా హేబెలు మరి గొర్రెల కాపరిగా మనం చూస్తున్నాం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన పని అప్పచెప్పేవాడిగా ఉంటున్నాం. ఒకసారి మనం కనుక చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటనకు సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఏదేను తోటను కాచుటకు ఎవరండి పని చెప్పారు? దేవుడు ఆదాముకు, అంటే నరునికి పని చెప్పాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ఆదామునకు, అదేవిధంగా ఆదాము కాదు, కయ్యనకును అదేవిధంగా హేబెలునకు కూడా ఒక పని దేవుడు అప్పచెప్పాడు. ఎలాగ అప్పచెప్పాడని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మరి అక్కడ ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క వనంలో, ఆ యొక్క ఏదైనా వనంలో కేవలం 4 మాత్రమే ఉన్నారండి. ఎవరో 4? అవ్వ, ఆదాము, కయ్యను, హేబెలు, వీరే ఉన్నారు. మరి వీరు తన తండ్రి యొక్క చేస్తున్నటువంటి పని, తన తండ్రి యొక్క చేస్తున్న పని ఏంటంటే వ్యవసాయం. మరి ఆ యొక్క దేవుడు వారికి పని అప్పచెప్పినాడు. ఆ యొక్క పనిలో ఒక ముఖ్యమైనటువంటి, మరి అదేవిధంగా ఆ యొక్క పనిలో దేవుడికి ఒక శ్రేష్టమైనటువంటి ఆ ఫలాన్ని, దానికి అర్పణను దేవుడికి ఆయన తీసుకొని వచ్చారు. ఎవరు? కయ్యను, అదేవిధంగా కయ్యను మరియు హేబెలు. మరి చెప్పాలి మీరు కయ్యను, హేబెలు దేవునికి ఒక అర్పణ తీసుకొని వచ్చారు. ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎవరు అర్పణ అంగీకరించారు? హేబెలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. దానికి గల ముఖ్య కారణం ఏంటండి? శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడు దేవుడికి. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఆయన హృదయాన్ని చూసేవాడు. అంటే కయ్యను ఏమట్టుకొచ్చాడు? ఏదో ధాన్యం పట్టుకొచ్చాడు. దేవుడికి ధాన్యం ఇష్టం లేదు. అదేవిధంగా హేబెలు గొర్రెల మొదటి తొలుచూలు ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చాడు అని హేబెలు అర్పణ ఇష్టమని ఆయన, అది కాదు అర్థం. దాని అర్థం ఏంటంటే దేవుడు మరి ఆ యొక్క హృదయాన్ని చూచేవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు వారి యొక్క అర్పణ కాదు చూడవలసింది, దేవుడు వారి యొక్క ఏ హృదయంతో మనము ఆ యొక్క అర్పణ మనం తీసుకొచ్చామో దేవుడు ఆ యొక్క హృదయాన్ని, ఆ యొక్క అర్పణను అంగీకరించేవాడిగా ఉన్నాడు. ఒకసారి మనం కనుక చూసినట్లయితే మరి దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు వారిని దీవించాడు. కయ్యను కానవచ్చు, అదేవిధంగా మరి హేబెలు కానవచ్చు. కానీ వారి యొక్క అర్పణ దేవుని దృష్టిలో చాలా చిన్నది కావచ్చు. వారి అర్పణ దేవుని దృష్టిలో చాలా చిన్నది కావచ్చు, కానీ దేవుడు వారిని ఆశీర్వదించిన విధానము చాలా గొప్పది. ఒకసారి మనం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు దేవుడు విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే మరి ఆ యొక్క హేబెలు విశ్వాసముగా దేవునికి అర్పణను తీసుకుని వచ్చాడండి. మరి కయ్యను ఏ విధంగా తీసుకొచ్చాడు? తన యొక్క హృదయంలో
మరి తన యొక్క మరి ఆయన ఏ విధంగా అనుకున్నాడో అయితే మనకైతే తెలియదు, కానీ తన తమ్ముడి మీద ద్వేషం ఉంది, తన తమ్ముడి మీద కక్ష ఉంది. అటువంటి వాడు ఆ యొక్క అర్పణ తీసుకొచ్చినప్పుడు దేవుడు అంగీకరించాడండి? అంగీకరించలేదు. ఎందుకంటే ఈ యొక్క అర్పణ బట్టి ఈ యొక్క దేవుడు అంగీకరించిన విధానం బట్టి మరి ఆ యొక్క కయ్యను తమ్ముడి మీద ఏం చేశాడు? కక్ష పెంచుకున్నాడు. కయ్యను తమ్ముడి మీద కక్ష పెంచుకొని ఆ యొక్క తమ్ముడిని మీద పడి చంపాడు. తమ్ముడి మీద పడి చంపినప్పుడు దేవుడు ఆ యొక్క కయ్యను అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు, నీ తమ్ముడు ఏం చేస్తామని దేవుడు ఆ యొక్క కయ్యను అడిగినప్పుడు కయ్యను ఏం చెప్తున్నాడు? నా తమ్ముడికి నేను కావలి వాడనా అని చెప్తూ ఉన్నాడు. ఒకసారి కనుక మనం చూసినట్లయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క కయ్యను చూశాడు. కయ్యను ఏమనుకున్నాడంటే, ఎవరు కూడా నన్ను చూడట్లేదులే, ఎవరు కూడా నన్ను నేనేం చేసినా కూడా ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ దేవుడు చూచాడు, నీ తమ్ముడు ఎక్కడ, నీ తమ్ముడిని ఏం చేస్తావు నువ్వు అని అడిగినప్పుడు, నేను నా తమ్ముడిని చంపడని ఆయన చెప్పలేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ తమ్ముడికి నీవు ఏం చేస్తావు, నీ తమ్ముడి యొక్క రక్తం నాకు మొరపెట్టుచున్నది. మరి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క హేబేలు గారి యొక్క మరి ఆ యొక్క వృత్తాన్ని మనం కనుక చూసినట్లయితే, ఈ యొక్క హేబేలు గారి యొక్క వృత్తాన్ని మనం చూసినట్లయితే, అది ద ఫస్ట్ షాడో ఆఫ్ ద క్రాస్. క్రాస్ అంటే సిలువ. సిలువ యొక్క నీడగా మనం చెప్పుకోవచ్చండి. హేబేలు గారి యొక్క ఆ యొక్క చరిత్ర మనం ఫస్ట్ షాడో ఆఫ్ ద క్రైస్ట్గా మనం చెప్పుకోవచ్చు. మరొకసారి మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీలకు 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఒకసారి సరిపదు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే విశ్వాసంతో దేవునికి మరి హేబేలు విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడంటే, మనం దేవునికి ఏ విధమైనటువంటి బలి అర్పిస్తున్నామండి? శ్రేష్టమైనది దేవునికి ఏమి ఇవ్వాలి? శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. అదేవిధంగా మరి యొక్క హేబేలు కూడా ఏం చేశాడు? మరి ఆ యొక్క తనకున్నటువంటి మందలో దేవునికి శ్రేష్టమైన బలి ఆ యొక్క పొట్టేళ్ళు, పోగినటువంటి పొట్టేళ్ళను, మొదటి పొట్టేళ్ళను ఆయన తీసుకుని వెళ్ళి దేవునికి తన యొక్క హృదయంతో దేవునికి ఒక మంచి బలి దేవునికి ఇవ్వాలని ఆయన వెళ్ళాడు. శ్రేష్టమైన బలి ఇవ్వాలని ఆయన వెళ్ళాడు. కానీ అక్కడ జరిగినటువంటి వృత్తాంతం ఏంటంటే, ఆ యొక్క బలి తానే అయిపోయాడు. హేబేలే ఒక బలిగా దేవునికి అర్పించుకున్నాడు. మరి మనము కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని కొరకు మనము విశ్వాసంతో శ్రేష్టమైనటువంటి మనకున్నటువంటి ఈవుల్లో నుంచి కానవచ్చు, మనము దేవునికి ఏ విధంగా ఇవ్వాలనేది మనం ఒక ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడి దేవునికి శ్రేష్టమైనది ఇచ్చేవారుగా ఈ యొక్క వృత్తాంతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకాడే వారంగా మనం ఉండకూడదు. మనము ఇచ్చేదే నువ్వు 1 దినార్ అవ్వచ్చు, 2 దినార్ అవ్వచ్చు, ఎంత ఇచ్చినా కూడా నీ యొక్క హృదయపూర్వకంగా శ్రేష్టమైనటువంటి అర్పణగా దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు మరి అంగీకరించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మరి ఒకసారి మనం చూసినట్లయితే కయీను ఏ విధంగా ఇచ్చాడంటే, తను ఏదో ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక రకంగా దేవునికి ఇవ్వాలి అనేసి ఆయన ఇచ్చాడు. కానీ తన యొక్క హృదయమందు విశ్వాసంతో ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం అక్కడ. మరి ఒకసారి మనం చూసినట్లయితే కయీను తన యొక్క తమ్ముడిని మరి ఏ విధంగా అయితే చంపాడో మరి మనము ఆ యొక్క వృత్తాంతంలో మనం చూస్తున్నప్పుడు మరి చాలా విచారకరమైనటువంటి బాధ కలిగించే ఆ యొక్క సన్నివేశం అక్కడ జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక సహోదరులు ఎలా ఉండాలంటే ఐక్యతగా ఉండాలి. కానీ అన్న తమ్ముడి మీద ఆ యొక్క అర్పణ ద్వారా మరి ఎంతగానో మరి అసూయపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని విషయంలో మనం అర్పించే ప్రతిదీ కూడా దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. అది నీ యొక్క హృదయపూర్వకమైనటువంటి అర్పణ శ్రేష్టమైన అర్పణగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే, రెండవది చదవండి సరే, అందులో 11:4 అదే శ్రేష్టమైన బలి దేవుని అర్పించిన తర్వాత
దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. రెండవదిగా మనం చూసినట్లయితే అతడు ఎవరండి? నీతిమంతుడు. హేబేలు ఒక నీతిమంతుడిగా ఆ యొక్క అర్పణ ద్వారా హేబేలు నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడంట. మనం ప్రతి విషయంలో కూడా నీతి కలిగి ఉండాలి. మనకి దేవుడి యొక్క వాక్యంలో దేవుడే యేసు ప్రభు అయినటువంటి యేసు వారే ఒక నీతిగా ఆయన కనపడుతూ ఉన్నారు. ఆయనలో ఎటువంటి లోపము లేదు, ఆయనలో ఎటువంటి పాపము కూడా లేదు. ఆయనే మనకి ఒక మార్గదర్శిగా ఉంటూ ఉన్నాడు. ఒకసారి కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. హేబేలు గారు నీతిమంతుడు. ఎటువంటి దేవునికి ఒక అర్పణ ఏదైనా మనము ఇవ్వాల్సినప్పుడు మనం ఎలా ఇవ్వాలంటే నీతి కలిగి మన యొక్క పాపం అంతా కూడా పక్కన పెట్టి మన యొక్క హృదయంలో దేవునికి మనం అర్పిస్తున్నాము, అర్పణ ఇస్తూ ఉన్నాము. కాబట్టి మనము పవిత్రంగా ఉండాలి. మరి ఆ విధంగా మనం కనుక దేవుని కొరకు అర్పణ కనుక మనం తీసుకొచ్చినట్లయితే దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి హేబేలు ఆయన నీతిమంతుడిగా మరి నీతి కలిగి దేవునికి అర్పణ ఇస్తున్నాను ఒక ఉద్దేశంతో కలిగి దేవుడికి ఇచ్చాడు. ఆ దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఉపమానాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము ఎలా ఉండాలి? నీతి కలిగి జీవించాలి. ఈ లోకంలో మనము నీతి కలిగి జీవించలేనట్లయితే మనం దేవుణ్ణి చేరుకోలేమండి. ఈ యొక్క లోకము పాపముతో నిండి ఉన్నది. ఈ లోకము మరి అసూయతో నిండి ఉన్నది. ఈ లోకము మరి రకరకాలుగా ఏమంటారు పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, మరి అదేవిధంగా వ్యభిచారంతో నిండి ఉన్నది. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే నీతిగా ఈ లోకంలో జీవించాలని నన్ను కోరుకున్నాడు. అటువంటి జీవితాన్ని మనం కనుక కలిగి ఉన్నట్లయితే దేవుడే మనలను నీతిమంతుడిగా తీర్చి గొప్ప చేసి మన యొక్క అర్పణలు అంగీకరించేవాడిగా మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా చూసినట్లయితే అదే వచనంలో ఒకసారి హెబ్రీ 4:11-4 దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృదు పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఏంటంటే ఆయన చనిపోయాడు, కానీ ఆయన ఏమంటున్నారంటే చనిపోయినాను విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ మనం 3 పాయింట్లు చూస్తామండి. ఒకటి ఏంటంటే ఆయన దేవునికి ఏమర్పించాడంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. ఆ యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. ఆ యొక్క బలి ద్వారా దేవుడు మరి ఆయన స్వీకరించినట్లుగా మనము ఆయన సంతోషపడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా రెండవదిగా నీతిమంతుడిగా ఆయన ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి దోషము లేకుండా మరి ఆయన దేవునికి మరి నేను అర్పణ ఇస్తున్నానని భయంతో భక్తితో ఆయన ఆ యొక్క బలిని అర్పించాడు. నీతిమంతుడిగా మరి ఆయన తీర్చబడ్డాడు. ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన చనిపోయాడు, కానీ ఆయన చనిపోయిన మరణం కూడా ఆయన మాట్లాడుతున్నాడు. చనిపోయిన కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మరణం కూడా ఏమని ఈ యొక్క భూమి నుంచి ఆయన యొక్క రక్తము మొరపెడుతున్నాడు న్యాయము తీర్చమని. మరి అటువంటి మరణము కూడా దేవుడు మన యొక్క మరణము ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. మనం ఒకవేళ మరణం పొందితే కనుక, మనం మరణిస్తే కనుక మనము ఎటువంటి సాక్ష్యాన్ని మనం విడిచిపెట్టి వెళ్తున్నామని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి దేవుడు ఈ యొక్క వృత్తాంతం ద్వారా ఈ యొక్క 3 అంశముల ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. విశ్వాసమును బట్టి మరి ఆ యొక్క హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని. ఈ యొక్క 3 అంశాలు శ్రేష్టమైనది అర్పించాడు. అదేవిధంగా నీతిగా దేవుని కొరకు ఆ యొక్క అర్పణ తీసుకొచ్చాడు. మూడవదిగా ఆయన మరణించినా కూడా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఇదే ఈ విధంగానే ఒక సందర్భంలో మరి ఆ యొక్క ఇస్సాకు గారు, ఆ యొక్క అబ్రహాం గారి యొక్క వృత్తాంతంలో మనం చూసినట్లయితే అబ్రహాం గారు దేవుడు ఆయన్ని కొడుకుని ఇమ్మన్నప్పుడు వారు ఆ యొక్క కొడుకుని ఏమంటారు ఆ యొక్క గొర్రెను తీసుకొని వెళ్తున్న క్రమం గొర్రె లేదని
అంటే దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి కొడుకు అడుగుతాడు, తండ్రి మరి పుట్టేలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వధించడానికి గొర్రెపిల్ల లేదని అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడు అన్నారు. కానీ చివరికి ఏమైంది, ఆ గొర్రెపిల్ల నువ్వే అన్నప్పుడు తండ్రి చెప్పినటువంటి మాటకు కుమారుడు విధేయత చూపించాడు. ఆ క్రమంలోనే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రతి ఒక్కరూ కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి మన యొక్క జీవితంలో దేవుడు మనందరికీ కూడా ఒక సమయాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో మనము ఏ విధంగా దేవుని కొరకు మనం జీవిస్తూ ఉన్నాం, దేవుడు మనల్ని ఏ విధంగా ఆయన యొక్క రాజ్య స్వార్థ కొరకు మనకు ఆయన ఇచ్చే విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము అని ఒకసారి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఆయన కొరకు మనం ఏ విధంగా వెచ్చిస్తున్నాము అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుని కొరకు మనం ఏది ఇచ్చినా కూడా అది శ్రేష్టమైనది అయి ఉండాలి. అదేవిధంగా అది మనం ఇచ్చే విధానంలో నీతి కలిగి ఉండాలి. అదేవిధంగా మనం ఇచ్చే విధానంలో ఒకవేళ మనం ఈ లోకంలో మరి మనము విడిచి వెళ్ళినప్పటికీ కూడా మన యొక్క సాక్ష్యము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మరి ఇదే అంశము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగింది. ఈ యొక్క హేబెలు గారి యొక్క చరిత్ర ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క హేబెలు గారి యొక్క చరిత్ర మరి నిజ యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి ముందు ఆయన ఏ విధంగా అయితే మరి లోకానికి వచ్చి ఆయన ఏ విధంగా ఒంటరిగా ఆయన ఈ లోకంలో పరిచర్య చేసి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో పరిచర్య చేసి ఆయన మరి అనేక మంది చేత, శుంకరుల చేత, పరిసయ్యుల చేత ఆయన అనేక మాటలు పడి రకరకాలుగా హింసింపబడి చివరికి ఆయన ఒంటరిగా చేశారు. ఈ లోకమంతా కూడా ఆయన ఏం చేసింది, ఒక పరిశుద్ధిగా కాకుండా ఒక పాపిగా కానవచ్చు, అదేవిధంగా రకరకాలుగా ఆయన హింసించింది. కానీ ఆయన మనందరి పాపముల కొరకు ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన ఒక్కడు మాత్రమే మన యొక్క పాపాల కొరకు పరిశుద్ధుడే. ఆయన మన కొరకు ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని విమోచించినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి అదేవిధంగా ఈ యొక్క హేబెలు గారి యొక్క జీవితంలో ఆయన ఎంతో మరి విశ్వాసులలో జాబితాలో మొదటిగా హేబెలు గారు, మరి పాత నిబంధనలో చూసినట్లయితే హేబెలు గారు విశ్వాసుల జాబితాలో మొదటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నామండి. ఆయన చెప్పాలంటే ఆయన హతసాక్షులలో కూడా మొదటి వాడని కూడా మనం చెప్పచ్చు. క్రైస్తవ హతసాక్షులలో మొదటి వాడని కూడా మనం చెప్పగలుగుతున్నాం. మరి అటువంటి హేబెలు గారు మరి తన యొక్క యవన కాలంలో మరి దేవుని కొరకు ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని, ఆయన ఎటువంటి అర్పణ అయితే దేవుని కొరకు ఆయన తీసుకుని వెళ్ళాడో అది హృదయపూర్వకంగా దేవుని కొరకు ఆయన అర్పించాడు. చివరికి ఆ యొక్క అర్పించే విధానంలో ఆయనే ఒక నిజమైనటువంటి అర్పణగా మరి ఆయన వధింపబడిన విధానం అది చాలా దేవునికి ఇంపైన అర్పణగా మనము చూడగలుగుతున్నాం. దేవునికి అర్పణగా తీసుకువెళ్ళాడు, కానీ తన యొక్క అన్న యొక్క చేతిలో మరి ఆయన మరణించినట్లు మనము చూడగలుగుతున్నాం. మరి కయ్యను అయితే ఆయన ఒక దేశ దిమ్మరిగా దేవుడు అతన్ని శపించాడు. ఆయన దేశ దిమ్మరిగా నువ్వు ఆ యొక్క తిరుగుతూ ఉంటావు, దేశ దిమ్మరిగా నువ్వు తిరుగుతావని దేవుడు అతన్ని శపించాడు. ఆ శాపాన్ని ఆ యొక్క సహోదరుడైనటువంటి కయ్యను తెచ్చుకున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మరొకసారి మనం గమనించినట్లయితే ప్రతి వారికి దేవుడు ఈ యొక్క వృత్తాంతం మనం చూసినట్లయితే దేవుడు పని అప్పు చెప్తాడు. మొదటిగా పని ఎవరికి అప్పు చెప్పాడు? ఆదాముకు అప్పు చెప్పాడు, ఏదోను తోటను సేద్యము చేయమని. అదే కోవలో ఆ యొక్క కయ్యను హేబెలుకు దేవుడు కూడా పని అప్పు చెప్పాడు. పని అప్పు చెప్పడం అంటే గొర్రెల కాపరి ఆయన హేబెలు చేస్తాడు, అదేవిధంగా భూమిని సేద్యపరిచాడు. ఈ యొక్క క్రమంలో దేవుడు అప్పు చెప్పినటువంటి పనిని మనము మరి ఆసక్తితో శ్రద్ధతో మనము చేయాలి. చేసినప్పుడు తప్పనిసరిగా మనము ప్రతిఫలము పొందుకుంటాం. అది ఈ లోకంలో కానవచ్చు, అదేవిధంగా పరలోకంలో కానవచ్చు. మనము ఒక పని ఏ విధంగా మన యొక్క హృదయంతో మనం ఏ విధంగా చేయగలుగుతాం అన్నది మనం ఒకసారి ఆలోచన చేయవలసిన వారు అంటున్నాం. ఆ దేవుడు మనకు అప్పు చెప్పిన పని మనం ఏ విధంగా మనం కొనసాగిస్తూ ఉన్నాము, మనము ఆ యొక్క పని నుంచి మనము తప్పిపోతున్నామా? అది ఎవరో మనుషులు అప్పచెప్పినటువంటి పని కాదు, అది దేవుడే
మనకి ఇచ్చినటువంటి పని. అది సంఘంలో కానివచ్చు, అదేవిధంగా మన యొక్క కుటుంబంలో కానివచ్చు. ఏదైనప్పటికీ కూడా మనము ఆ బాధ్యతను నిర్వహించే వారిగా మనం ఉండాలి. మన కుటుంబంలో మనం ఒక బాధ్యులుగా ఉన్నప్పుడు మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. అదేవిధంగా ఆ దేవునికి ఇచ్చే విధంలో మనం ఏ విధంగా దేవునికి ఇస్తున్నామో, నీకు కలిగినటువంటి అర్పణ నువ్వు దేవునికి ఏ విధంగా ఇస్తున్నావో అది నీ యొక్క హృదయంలో నేను దేవుని కొరకు ఇస్తున్నాను, నేను దేవునికి ఒక శ్రేష్టమైనటువంటి బలి ఇవ్వాలి, శ్రేష్టమైనటువంటి అర్పణ దేవుని కొరకు ఇవ్వాలని మనం ఆశ కలిగి దేవుని కొరకు తీసుకొచ్చినట్టయితే దేవుడు ఆ యొక్క అర్పణను అంగీకరిస్తాడు. తప్పనిసరిగా అంగీకరించేవాడిగా ఉన్నాడు. అదేవిధంగా నీకు ఒక గొప్ప బహుమానము దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఒకసారి చివరిగా మనం చూసినట్లయితే ఈ యొక్క హేబేలు ఆ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన యవన కాలంలో దేవుని కొరకు ఆయన జీవించాడు. అదేవిధంగా దేవుని కొరకు ఒక గొప్ప అర్పణను ఆయన తీసుకుని వచ్చాడు. చివరకు దేవుని కొరకు ఆయన ఒక అర్పణగా తన యొక్క జీవితాన్ని అర్పించాడు. చివరకు దేవుని రాజ్యంలో ఆయన ఆ యొక్క సంతోషంగా దేవునితో మరి ఆయన ఉండే యోగ్యత హేబేలు గారు పొందుకున్నాడు. కానీ తన యొక్క అన్న కయ్యను పాపాన్ని మూట కట్టుకున్నాడు. ఎందుకంటే దేవునికి విరోధంగా మరి తన యొక్క అన్నను తన యొక్క తమ్ముడిని మరి ఆ యొక్క హత్య చేసి దేవునికి విరోధమైనటువంటి పాపాన్ని మూట కట్టుకొని దేశదిమ్మరిగా ఆయన తిరుగుతున్న క్రమం మనం చూడగలుగుతున్నాం. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క అంశాలన్నిటిని బట్టి మనం చూసినట్లయితే హేబేలు వంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు మరి దేవుని పరిచర్య కొరకు మనము అనేక మందిని ప్రోత్సహించే వారిగా ఉండాలి. అదేవిధంగా పరిచర్యలో అనేక మంది కొరకు అనేక మందిని మనం ఏంటంటే ప్రోత్సహించే వారిగా ఉండాలి. అదేవిధంగా పరిచర్య కొరకు మనము ఇచ్చేవారిగా ఉండాలి. శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆర్థికంగా కానివచ్చు, అదేవిధంగా మరి ప్రతి విధంగా ఏ విధంగా పరిచర్యకు అవసరమో ప్రతి అవసరత కూడా దేవుని సన్నిధానంలో మనం అది యొక్క బాధ్యతగా మనము తీసుకొని దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఒక అర్పణ కానివచ్చు, లేక దేవుడు ఏ విధంగా అయితే నిన్ను ప్రేరేపిస్తే కానుక రూపంలో కానివచ్చు, అది ఏ విధంగా ఇస్తున్నాము. దేవుడు మనం ఎడమ చేతితో ఇచ్చేది కుడి చేతి తెలకూడదని వాక్యంలో ఉంటుంది. మరి చాలామంది ఏమంటారంటే నేను అంత ఇచ్చాను అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు మరి ఎడమ చేతికి ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుడు రహస్యం ముందు చూసే దేవుడు ఆయనే నీకు ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను దీవిస్తాడు తప్ప మనుషులతో చెప్పి నీ యొక్క ఆశీర్వాదాన్ని మనము కోల్పోతున్నాం. ప్రతి ఒక్కరు గమనించండి. మీరందరూ కూడా చాలామంది ఈ యొక్క సహవాసంలో మీరు ఆశీర్వదించబడ్డారు. ఎంతోమంది మరి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా వేరేగా ఆలోచనలో ఎవరైనా ఇవ్వలేని పరిస్థితిలో అటువంటి ఆలోచన కలిగి ఉంటే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే దేవుని పరిచర్య కొరకు మనము శ్రేష్టమైనటువంటి ఈవులను మనము ఇవ్వాలి. అది నీకు దేవుడు ఇచ్చిన కొలది నువ్వు దేవుని సన్నిధానికి తీసుకొని రావాలి. దేవునికి ఎంత ఇస్తే అంతే తప్ప నీకు వచ్చి జీతం 18 నెలలు అయితే 20 నెలలు అయితే రమ్మని ఎవరు కూడా అనరు. కానీ దేవుని సముఖమందు నువ్వు కనుక ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడే నువ్వు ఇచ్చి కానికంతైనా దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే హేబేలు తనకు ఉన్నటువంటి ఆ యొక్క మందరం నుంచి తొలిచూలు పిల్లను దేవుని కొరకు మరి క్రొవ్వినటువంటి పిల్లను దేవుని కొరకు అర్పణగా తీసుకుని వెళ్ళాడు. మరి దేవుడు ఆ యొక్క హేబేలును ఆ యొక్క అర్పణ చూడలేదు. కానీ దేవుడు చూసినది ఏంటంటే తన యొక్క హృదయాన్ని ఆ యొక్క విశ్వాసాన్ని చూశాడు. మరి ఆ యొక్క కయ్యను చూసినట్లయితే ఆ కయ్యను ఏంటంటే ఏదో తీసుకెళ్ళాలి, మా అమ్మ నాన్న తీసుకెళ్ళేవారు దేవుని సన్నిధానానికి, ఏదో తీసుకెళ్ళాలి అని ఆ యొక్క ఆలోచన కలిగి ఉండి తీసుకెళ్ళి ఉంటాడేమో. కానీ మరి హేబేలు అయితే తన యొక్క హృదయపూర్వకంగా దేవుని సన్నిధానం పట్ల భారం కలిగి శ్రేష్టమైనటువంటి అర్పణను దేవుని కొరకు తీసుకువెళ్ళాడు. దేవుడు ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఆయనే ఒక అర్పణగా మరి ఆ యొక్క హేబేలు మారాడు. అటువంటి అర్పణగా మనం కూడా మారాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి చివరిగా మనం చూసినట్లయితే నీతిమంతుడిగా జీవించాడు. ఈ లోకంలో మనం నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నాం. కానీ పరలోకంలో దేవుడు మనకు
ఒక గొప్ప నీతి కిరీటాన్ని మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నీతిపరుడుగా నీతిమంతుడిగా జీవించాడు. ఆయనే మనకు మాదిరి చూపించాడు. ఆ మాదిరి మనమందరం కూడా కలిగి ఉండాలి. ఈ యొక్క లోకంలో మనమందరం కూడా నీతి కలిగి మన యొక్క విశ్వాస ప్రయాణాన్ని మనం ముందుకు కొనసాగించాలి. మరి అదేవిధంగా మనము విడిచిపెట్టి వెళ్ళాము ఈ లోకంలో. మనము వెళ్ళినప్పుడు, మనము మరణించినప్పుడు మన యొక్క సాక్ష్యం ఏ విధంగా ఉండాలంటే ఎలా ఉండాలి? పలానా వాడు చాలా మంచివాడు, మంచి చేశాడు, అది ఇది అని చెప్పుకోవాలి తప్ప ఆడారా పోయాడా మంచి పని ఏంటరా ఆ మాట అనుకోకూడదు. మనం ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా దేవుణ్ణి ఎప్పుడు చూసినా కూడా ఏదో పొందుకోవాలను ప్రార్థన చేస్తాం తప్ప, దేవుడి నుంచి కోరుకుంటాం తప్ప, మన యొక్క అవసరతలు దేవుని దగ్గర చెప్పుకొని పొందుకోవాలనుకుంటాం తప్ప మనం ఆయన కొరకు మనం ఏమి చేయము. ఆయనకి ఇష్టమైనటువంటిది ఏమి మనము ఆయన కొరకు తీసుకురాము. ఎప్పుడు చూసినా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని దేవుని యొక్క ప్రార్థనలే. మన యొక్క దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనము ఆయన సన్నిధానంలో మ్యాక్సిమం చాలా మటుకి మన యొక్క అవసరతలే ఉంటాయి. ఒక సన్నివేశం చెప్తాను నేను. ఏంటంటే ఒక వ్యక్తి అంట దేవుని ఒక అబ్బాయి దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు అండి. ఏమని? నా ప్రభువా నాకు కృప దయచేతండి, నాకు కృప దయచేతండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు చూసి బాగా ప్రార్థన చేస్తున్నాడు, కృప దయచేయమన్నాడు, కృప పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసి చాలా సంతోషపడ్డాడండి. సంతోషపడిన తర్వాత సుమారు ఒక 7-8 రోజుల తర్వాత అబ్బాయి కనపట్టలేదంట. ఏంటి కనపట్టలేదు మనోడు అని చెప్పేసి అనుకుంటే, తర్వాత ఒకరోజు అదే పాస్టర్కి అతను కనపడినప్పుడు అతను అడిగాడు, బాబు ఏంటి కృప కావాలన్నావు, పొందుకున్నావు దేవుడి నుంచి అని అడిగినప్పుడు, ఆల్రెడీ కృపకి పెళ్ళి అయిపోయింది అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే కృప కోసం, అంటే ఈయనేమనుకున్నాడు దేవుని కృప అనుకున్నాడు. కానీ ఆడి దృష్టిలో ఏంటంటే కృప అంటే అమ్మాయి అది. అయితే ఆ విధంగా మనం మనుషులు ఉన్నటువంటి మనము మన యొక్క స్వార్థాల కోసం, మన యొక్క అవసరతల కోసం దేవుణ్ణి మనము ఉపయోగించుకుంటూ ఉన్నాం. అటువంటి ప్రార్థనలు కూడా మనము దేవుని సన్నిధానంలో చేయకూడదు. దేవుని సన్నిధానంలో మనము దేవుని కొరకు, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క నిత్యత్వాన్ని పొందుకోవడానికి మనం ప్రార్థించాలి తప్ప ఇతర విషయంలో దేవుణ్ణి మనము ప్రార్థించకూడదు. అటువంటి ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు. మరొకసారి మనము ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. మరి ఒకసారి చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం, సమయం అవుతుంది. మరి దేవుడు ఈ యొక్క వాక్యంలో మనతో మాట్లాడిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేక దయచేసి అందరూ కళ్ళు మూసుకొని 1 నిమిషం దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేద్దాం. హేబేలు ఆయన తనకిష్టమైనటువంటి బలి దేవుని కొరకు అర్పించాడు. తన మందలో తొలిచూలి పిల్లను దేవుని కొరకు అర్పణగా బలిగా ఆయన తీసుకుని వెళ్ళాడు. కానీ దేవుడు అర్పణను అంగీకరించి అర్పణ కొరకు ఆయనే ఒక గొర్రె, వధించబడిన గొర్రె పిల్లగా ఆయన అర్పణగా మారి ఉన్నాడు. ఆ అర్పణ దేవుడు అంగీకరించిన విధానము చాలా అమోఘమైనది. దయచేసి అందరూ ఒకసారి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. హేబేలు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా తన యొక్క తమ్ముడి మీద మరి తన యొక్క అన్న మరి ఆయన అసూయపడి తన తమ్ముడిని చంపి శిక్షను తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి అర్పణ మనము దేవుని సన్నిధానం తీసుకుని వస్తున్నాము.
ఆయన అర్పణను కోరడం లేదు. ఈ యొక్క హృదయాన్ని ఆయన కోరుచున్నాడు. మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేదు దేవుడు. గొప్ప అర్పణ అర్పించబడి ఉన్నామా? తీర్మానం చేసుకున్నామా? ఆయన అర్పణ కోరడం లేదు. నీ యొక్క హృదయాన్ని కోరుచున్నాడు ఆయన. విరిగి నలిగిన హృదయాన్ని దేవుని కొరకు అర్పిద్దామా? విరిగి నలిగిన హృదయం దేవునికి అర్పించి మన యొక్క మనసులు దేవుని వైపు కేంద్రీకరించి నిజమైనటువంటి రక్షణ మన మనసులోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహాగణుడు మహోన్నతుడైన దేవానికి వందనాలు ప్రభా. నాయన మా యొక్క జీవితాల్లో ప్రభా, మరి నాయన ఈరోజు ఈ దినము ప్రభా, మరి హేబేల్ గారి ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. ఆయన తీసుకొచ్చిన అర్పణ ప్రభా నీకు అంగీకారంగా ఉన్నది ప్రభా. అయినప్పటికీ ప్రభా, ఆ యొక్క అంగీకారమైనటువంటి అర్పణకు బదులుగా తానే నిజమైనటువంటి అర్పణగా నాయన నీ కొరకు ఆయన అర్పించబడిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన యొక్క హేబేలు నాయన మరి లోకంలో ప్రభా, మరి యవనస్తుడిగా ఉన్నప్పటికీ ప్రభా, నాయన యవన కాలంలో ప్రభా నిన్ను రక్షకుడిని అంగీకరించాడు ప్రభా. నీకు వందనాలు ప్రభా. తద్వారా ప్రభా నాయన నీతి రాజ్యంలో ప్రభా నాయన నిజమైనటువంటి హతసాక్షిగా నాయన నీతో సహవాసం చేసేవారుగా నీ సన్నిధానంలో ఉన్నాడు ప్రభా. అందరి బట్టి నీకు వందనాలు ప్రభా. నీతిగా ఈ లోకంలో జీవించాడు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన మరణించినప్పటికీ ప్రభా, నాయన మరణించినటువంటి వ్యక్తి ప్రభా ఈరోజు మాతో మాట్లాడుచున్నాడు ప్రభా. నీకు వందనాలు ప్రభా. మా యొక్క జీవితాలు కూడా అదే విధంగా ఉంటాయి ప్రభా. దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. మేము ఏ విధంగా అయితే మరణించాము నాయన, మరి నాయన మేము ఈ విడిచిపెట్టినటువంటి సాక్ష్యము నాయన నాయన అనేక మంది మనుషులతో మాట్లాడటానికి ప్రభా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన అటువంటి గొప్ప యోగ్యత నాయన అటువంటి గొప్ప అనుభవం నాయన ప్రతి బిడ్డకు నాయన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నాయన నీ యొక్క రాజ్య స్వార్థ కొరకు నాయన ప్రతి బిడ్డ నాయన తయారవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాయన. నిజమైనటువంటి నాయన మరి నాయన రక్షణలో ప్రతి ఒక్కరు నాయన రావడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బలులు అర్పణలు మీరు కోరటం లేదు కానీ నాయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని మీరు కోరుచున్నారు కనుక ప్రభా నాయన ప్రతి బిడ్డ ఎటువంటి నాయన మరి నాయన నలిగినటువంటి హృదయంతో ఇక్కడ ఉన్నారు నాయన మీరు చూస్తున్న దేవుడు కనుక ప్రభా ప్రతి బిడ్డ దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డ యొక్క నాయన హృదయాంతరానికి ఎరిగిన దేవుడు తండ్రి. ఒకవేళ ఎవరైనా తండ్రి నాయన నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తే ప్రభా వారిని నాయన మీరు దర్శించి ప్రభా నిజమైనటువంటి రక్షణలోకి మారు మనసులోకి నాయన ప్రతి బిడ్డ రావడానికి ప్రభా దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.